నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవానీ. వీకెండ్ వచ్చింది కదండి. వీకెండ్ రోజు మనం ఏదో ఒక స్పెషల్ చేసుకొని తినాలనుకుంటాం కదా. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేసి బగార్ రైస్ చేసి దాంట్లో ఆనియన్స్ పెట్టుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ చికెన్ కర్రీ ఎలా చేశాను అనేది నా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చికెన్ కర్రీలో కాజు పేస్ట్ వేసి చేశానండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా కడగాలి, వాటర్ లేకుండా మంచిగా కొంచెం ఉప్పు వేసి మంచిగా కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కడిగి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయలు అన్ని ఎందుకు కట్ చేశాననే కదా మీ డౌట్, చెప్తాను ఉండండి. ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని మంచిగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని స్పైసెస్ తీసుకోవాలి కర్రీలోకి. బగారి ఆకు, స్టార్ పువ్వు, 3 లవంగ, 3 ఇలాచి, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. మనం తీసుకున్న స్పైసెస్ అన్నిటినీ ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 3/4 వరకు వేసేసుకోవాలి. పావు వంతు పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆపు వేసుకోవాలి. తెంపి పెట్టుకున్న పుదీనా ఆపు వరకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆపు వరకు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నది 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. 1.5 స్పూన్ అయినా వేసేసుకోవచ్చు. నేను మాత్రం 1.5 స్పూన్ వేసేసాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం కడిగి పెట్టుకున్నాం కదా, చికెన్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చికెన్ని మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బగార్లోకి మసాలాలు చూపిస్తాను చూడండి. బగారి ఆకు, మిరియాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, స్టార్ పువ్వు, లవంగ, జాపత్రి, సాజీరా, ఇలాచి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కేజీకి సరిపడా మసాలాలను చూపించాను. ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం పదండి. చికెన్ మీద మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంతగా కారము, ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం పొడి, 1.5 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్లో కాస్త కారం ఎక్కువగా వేసేసుకుంటేనే ఉఫ్ అనుకుంటా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువగానే ఉండాలి. వెజ్ కర్రీ తిన్నట్టు కాదండి, నాన్ వెజ్లో కాస్త ఎక్కువగానే కారం ఉండాలి. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత వాటర్ పోసి నానబెట్టాను. అరగంట పాటు ముందే మనము నానబెట్టేసుకోవాలి బగారు వేసుకునే ముందు. అప్పుడే రైస్ బాగా అవుతుంది. ఇప్పుడు బగారు వేసుకుందాం పదండి. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నిటిని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు వంతు పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే మనం అప్పుడే రెడీ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కేజీ రైసు ఈ గిన్నెతోని 2 గిన్నెలు అయ్యాయండి. 2 గిన్నెలకు నేను 3 గిన్నెల వాటర్ పోస్తున్నాను కరెక్ట్గా. ఒక గిన్నెకు 1.5 వరకు వాటర్ని పోసాను. 3 గిన్నెలు పోసాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మసాలాలు మంచిగా ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం పదండి. చికెన్ మీద మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, నేను 50 గ్రామ్స్ వరకు కాజును తీసుకున్నాను. చికెన్లో కాస్త కారం ఎక్కువగా వేసాను అమ్మో అనుకున్నారు కదా. కారం, ఉప్పు 50 గ్రామ్స్ వరకు కాజును తీసుకున్నాం కదా. ఇప్పుడు కాజును పేస్ట్ చేశాను చూడండి. ఇలా పేస్ట్ మెత్తగా చేసుకొని చికెన్లో వేసేసుకోవాలి. కాజు పేస్ట్ వేయడం వల్ల చికెన్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. కారం ఎక్కువగా వేసాను అనుకున్నారు కదా, కారం ఎక్కువగా వేసింది కాజు పేస్ట్ వేయడం కోసమే. కాజు పేస్ట్తో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. బగారు వేసాం కదా, చూద్దాం పదండి. మూత తీసి చూస్తే వాటర్ మంచిగా మసిలిపోతున్నాయి. ఇప్పుడు రైస్ కూడా మనకి మంచిగా నానిపోయి ఉన్నాయి. వాటర్ అంతా వంపేసి రైస్ని బగారులో వేసేసుకోవాలి.
ఈ వాటర్ మంచిగా మరిగాయి కదా, నానిన రైస్ని వేసేసుకోవాలి. జాలి గరిటెతోని వేసేసుకోవాలి రైస్ని. వాటర్ లేకుండా మంచిగా రైస్ని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. రైస్ని వేసేసి అలాగే వదిలేయొద్దు, రైస్ను కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మిగతా రైస్ని మొత్తం వేసేసుకోవాలి. మిగతా రైసు మొత్తం వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని అన్నాన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీని చూద్దాం పదండి. మూత తీసుకొని చూస్తే ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా, చూడండి గ్రేవీ పీసెస్ కర్రీ ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ని వేసేసుకుందాము. 1 స్పూన్ వరకు, చిన్న స్పూన్ కదా 1 స్పూనే అవుతుంది. 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బగార్ రైస్ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం పదండి. మూత తీసుకొని చూస్తే ఇంకా రైస్ మనకు 50% మాత్రమే కుక్ అయింది. ఇందులోకి ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ ముక్కల్ని ఇలా పిండుకోవాలి. నిమ్మరసాన్ని వేసేసుకుంటే అన్నము మంచిగా పొడి పొడిగా వస్తుందండి. ఇంకా మంచిగా అవుతుంది, అన్నము పొడి పొడిగా అవుతుంది. నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని అన్నాన్ని మంచిగా ఉడికించుకోవాలి. మనకు కర్రీ అన్నం 2 రెడీ అయిపోయాయి. నేనైతే వేడి వేడిగా చికెన్ని వేసుకుంటున్నానండి. ఫస్ట్ ప్లేట్లో చికెన్ వేసేసుకున్న తర్వాత బగార్ రైస్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సైడ్కు పెట్టేసుకొని అన్నాన్ని అయితే కలుపుకొని తింటున్నానండి. కాజు పేస్ట్ వేసి చికెన్ కర్రీని చేశాను, బగార్ రైస్ వేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ముద్ద నోట్లో పెట్టుకోగానే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చికెన్ కర్రీ బాస్మతి బియ్యంతో నేను బగార్ రైస్ అయితే చేశానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. పిల్లలు మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. అలా చికెన్ కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోగానే చాలా టేస్ట్గా ఉంది. ఉల్లిపాయ ముక్కను కొరుక్కొని తింటే ఇంకా టేస్ట్గా ఉందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి.